అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము పరమగీతాలు 2వ అధ్యాయము 11, 10 వచనాలు చదువుకుందాం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు, నా ప్రియురాల సౌందర్యవతి, లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమింకను రాదు. ప్రేమగల తండ్రి యేసు ఇచ్చిన వాక్యాలు నాయన జ్ఞాపకం చేసుకోండి. మీరు మాతో మాట్లాడి పంచిపెట్టమని యేసునామములో వేడుకున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ ఒక ప్రియుడు సంభాషణ చూస్తాము. దాంట్లో యేసు ప్రభువు ప్రియుడుగాను, ప్రియురాలు వచ్చి సంఘంగాను మనము చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని వధువుగా తను కొనిపోయే దినము వచ్చినప్పుడు తన సంఘాన్ని కొనిపోయేవాడిగా ఉంటాడనమాట. అదే మనం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తె అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని. అంటే ప్రభువు తన సంఘాన్ని ప్రేమించి తన భార్యగా స్వీకరించుటకు ఆకర్షించి తర్వాత తనని పెండ్లి విందుకు నడిపించేవాడిగా ఉన్నాడనమాట. కాబట్టి వధువు సంఘంగా రక్షింపబడిన నువ్వు నేను ఏక సంఘంగా ప్రభువుని ఎదుర్కోబోతున్నాం అన్నమాట. కాబట్టి ప్రభువు స్వరము మనల్ని ఇప్పుడు మనతో మాట్లాడి ఆయన మనల్ని బలపరిచేదిగా ఉంటుందన్నమాట. కాబట్టి చలికాలం గతించిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షం ఇక రాదు. అంటే మన కన్నీళ్ళ బాష్ప బిందువులు ఆయన తుడిచివేసే దేవుడుగా ఉన్నాడు. మన కన్నీళ్లకు ప్రతి దానికి ఆయన మనకు బహుమానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఏ ఆత్మ గురించి ప్రార్థిస్తున్నామో అన్నిట్లో ప్రభు మనకు తన బహుమతులతో మనల్ని తృప్తిపరిచేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు. నా దినమంతటి సహాయం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి సహాయపడమని యేసునామములో వేడుకున్నాం పరమ తండ్రి. ప్రార్థన అంశతుల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థన.